ఈసారి వెస్ట్ బెంగాల్ని అంత ఈజీగా బీజేపీ వాళ్ళు వదలరు అని అందరికీ ప్రయత్నిస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను 1 2 3 ఫార్ములా అన్నది. అస్సాం ఆల్రెడీ వాళ్ళు కాంకర్ చేసి ఉన్నారు. వాళ్ళు నీతి నిజాయితీ కలిగిన ఒక ముఖ్యమంత్రినే తృణప్రాయంగా వాళ్ళు వదులుకున్నారు. అక్కడ ఏం జరిగిందో ఆ మిరాకల్ ఆవిడకి అర్థం కావట్లే అస్సాం. సో ఆ పరిణామాల్లో ఇవాళ జరుగుతున్న అస్సాం, తమిళనాడు అండ్ ఈ 4 5 స్టేట్ల ఎలక్షన్స్లో బీజేపీ ఖచ్చితంగా కొన్ని కాంకర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అస్సాం రిటైన్ చేయడానికి ప్రాబబిలిటీస్ పెంచుకుంది. రెండోది ఏంటంటే అస్సాం గణ పరిషత్తులు అనేది ఎప్పుడైతే అక్కడ నిర్వీర్యం చేయబడ్డాయో ఇవాళ మమతా బెనర్జీని ఒంటరిని చేసి ఎలాగైనా సరే ఆవిడ ఒక టాల్ పర్సనాలిటీ కింద ఎమర్జ్ అయింది. మొన్న ఈ సుప్రీంకోర్టులో కూడా సిఏ కేసులో ఆవిడ వాదించిన ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఎక్కడ న్యాయం జరగలేదు ఆవిడకి. సో ఈ పర్యవసానంలో ఇవాళ ఉన్న ఎలక్షన్ కమిషన్ అయితే ఖచ్చితంగా అది బీజేపీకి జహాపన రాజకీయాలు చేస్తుంది. సో దీంట్లో ఎలక్షన్ కమిషను అక్కడ ఆల్రెడీ వ్యవస్థని చిన్నభిన్నం చేశారు. కలెక్టర్లను మార్చేశారు, చీఫ్ సెక్రటరీని, డీజీపీలని అన్నింటినీ మార్చి వాళ్ళకి అనుగుణంగా మలుచుకున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ కనుక వాళ్ళ రీవ్యాంప్ అయి వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శిస్తే తప్ప అక్కడ మమతా బెనర్జీ గారికి అంత కేక్ వాక్ కాదు. ఎక్కడ ఈ విజయ్ గారితో అక్కడ కేరళలో విజయన్ గారి ప్రస్థానాలు కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ ఎలక్షన్స్, తమిళనాడులో విజయ్ గారికి పొలిటికల్ సినారీలో సినీ పరంగా ఉన్న అట్రాక్షన్తో అన్న దగ్గర కమల్ హాసన్ గారు, విజయకాంత్ గారు అండ్ ఇలాంటి వాళ్ళందరిది ఒక ప్రూవెన్ ట్రాక్ చూపిస్తుంది. అలా అంత ఇండికేటర్స్ ఏం లేవు. శరత్ కుమార్ కానీ ఇలాంటి వాళ్ళు మా అయితే వాళ్ళు గెలిచి ప్రభావితం చేసేసే అంత కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏం ప్లే చేశారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చిన వైబ్రేషన్స్ అక్కడ కనబడుతున్నాయి. అండ్ ముఖ్యంగా స్టాలిన్ అనే దాన్ని ఏ కోణంలో చూడాలంటే ఇవాళ ఏడీఎంకే అండ్ డిఎంకే అన్న దగ్గర ఏడీఎంకే ఏవైతే పథకాలు ఉన్నాయో స్టాలిన్ గారు ఈ టర్మ్ మొత్తం అన్నీ కంటిన్యూ చేశారు. సో సర్టన్ ఓట్ బ్యాంక్ ఆఫ్ ఏడీఎంకే స్టిల్ అలైన్ అయ్యి డిఎంకేతో ట్రావెల్ అవ్వడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అది తమిళ తరహా రాజకీయం అక్కడ కనబడుతుంది. ఓవరాల్గా ఈ స్టాలిన్ గారు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో అలగిరి గారిని వీళ్ళందరినీ సమన్వయపరుచుకుని ఆయన ముందుకెళ్తున్న విధానం చూస్తే మళ్ళీ తమిళనాడులో రీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగో బీజేపీకి 2 రాష్ట్రాలు కనబడినప్పుడు అస్సాం ఒకదాంతో సంతృప్తి పడతారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అది బెంగాల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బెంగాల్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎట్లయినా పవర్ని కాంకర్ చేయడానికే చూస్తారు. వాళ్ళు గతంలో మీరు 5 స్టేట్లు 4 స్టేట్స్ ఎలక్షన్ అయినప్పుడు కాంగ్రెస్కి ఏదో ఛత్తీస్గఢ్, ఇక్కడ తెలంగాణ లాంటి చిన్న స్టేట్లను కొసరేయడమే తప్ప కాంకర్ చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇక్కడ చాప కింద నీరులో 8 స్థానాలు అన్యాయంగా ఆక్రమించుకున్నారు ఇక్కడ బీఆర్ఎస్ కడుపు కొట్టి. సో ఈ కడుపు కొట్టడంలోనూ 1 2 3 ఫార్ములాలో ఎప్పుడైతే వాళ్ళ అడాప్టబిలిటీ వాళ్ళ మొదట చూడండి మనకి వామనావతారం కదే వాళ్ళది అడుగు పెట్టడానికి ఛాన్స్ వస్తుంటే నేను వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు రూలింగ్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కనుమరుగైపోయాయి. అక్కడ కమ్యూనిస్టుడు అడుగు వెళ్ళడు, అక్కడ కాంగ్రెస్ వాడు ఒకడు గెలడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఎమర్జ్ అయిపోయిన బీజేపీ వల్ల వాళ్ళ నెత్తికి కుంపట్లా కూర్చుని ఉంది. సో ఈ బాధలో ఏమవుతుందో కూడా ఊహించలేం. నాకు ఎలక్షన్ కమిషన్ మీద అయితే నమ్మకం లేదు. వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కొరవడి చాలా రోజులు అయింది. సో ఆబ్వియస్లీ అది వైటల్ రోలు వెస్ట్ బెంగాల్ని ఎఫెక్ట్ చేయడానికి కనబడుతుంది. సర్వేలు ప్లీజ్ సార్, టైం వేస్ట్ అది సార్, అవన్నీ టైం వేస్ట్. మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే మొన్న బీహార్ ఎలక్షన్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు చూసిన తర్వాత వాడిని ఇంకా సర్వేలు చేస్తాం, వీళ్ళు ప్రశాంత్ కిషోర్ గారి బాటలో నడుస్తాం అనుకుంటే వాళ్ళు బుర్ర తక్కువ వేదవాళ్ళు అంటాను నేను. వీళ్ళ చేతిలో ఏం లేదు. ఓ పక్క పరకాల ప్రభాకర్ గారు అట్లా నెల మొత్తుకుంటాడు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల ఓట్లు పైచీలకి ఎత్తేసారు మూడో కంటికి తెలియకుండా. ఒక రూలింగ్ పార్టీకి అది తెలియకుండా జరిగిన ప్రక్రియ అది. మన ఎలక్షన్ కనుక ఆద్యంతం మీరు గమనించగలిగితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి చూసి కూడా ఇంకా ఎడ్డోళ్ళగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఛాన్స్ ఉంది, అల్లా సర్వేవాడు చెప్పి వెళ్ళి సర్వేవాడు చెప్పి అదంతా ఏ టెక్నాలజీతో సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఒకటి చేసినప్పుడు 10 అదే చెప్తున్నారు సమాధానాలు. 2 అటేసి 2 ఇటేయడమే అంత ఈజీగా. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్తో రాజకీయాలు శాసించేస్తున్నట్టు ఎంతకన్నా పెద్ద లీడర్ హీరో కదండి. కమల్ హాసన్ అయినా తక్కువ యాక్టర్ అతను. రజనీకాంత్ లాంటి కన్నా ఎవరన్నా తీసుమారుకున్నాడు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ రజనీకాంతే కదా. ఆయనే జడిచిపెట్టి పార్టీ పెట్టడానికి రాజకీయాల్లో మనతో కుదరదని కమల్ హాసన్కి అయితే నన్న గుండు గీసి పంపించారు. అంచేత ఇవన్నీ ప్రజలకి అక్కడ ముఖ్యంగా ఒక ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇక్కడ రామారావు గారు, ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ అక్కడితో అయిపోయిందండి. కాంగ్రెస్కి ఇంకెవడు లేడు అప్పుడు. అలాగే డిఎంకేకి ప్రత్యామ్నాయం కావాల్సిన దగ్గర ఏడీఎంకే ఎమర్జ్ అయింది. అది ఎంజీఆర్ గారి రూపంలో. ఆ లెగసీని జయలలితమ్మ కంటిన్యూ చేసింది. ఇక్కడ ఆ వ్యాక్యూమ్ ఏదంట అక్కడ మీరు
ఎంజీఆర్ గారి తర్వాత జయలలిత గారి బదులు వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వలే కదా. లీడర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్ యాక్సెప్టెన్స్లో వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకుని వస్తామంటే పొలిటికల్లో సినిమా వాళ్ళకి అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే ఐడియాలజీ.